నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు, కానీ షర్మిల గారు మాత్రం వేడుకల్లో లేరు. సో ఆ దెబ్బకి మొత్తం వైసీపీ కార్యకర్తల్లో కావచ్చు, ఆ శ్రేణుల్లో కావచ్చు, ఒక తెలియనటువంటి ఆందోళన, గుండెదడ మొదలైంది. సో క్రిస్మస్ వేడుకల్లో ఏదేవైనా, ఎన్ని రకాలుగా గొడవలున్నా, మనస్పర్ధలున్నా, ప్రతిసారి వచ్చేటువంటి షర్మిల ఇప్పుడు ఎందుకు రాలేదు? రాజకీయంగా ఆవిడ ఏం చేయబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో సౌజన్య. అంటే జనరల్లీ క్రిస్మస్ వేడుకల్లో ఎన్ని మనస్పర్ధలున్నా ఎవరైనా కానీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలానే పులివెందుల్లోని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ అందరూ ఉన్నా షర్మిల మాత్రం లేరు. మిస్ అయిపోయారు, చెల్లి మిస్ అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో. ఆవిడ లేరు అని అంటే ఆవిడ రాజకీయంగా ఎటువంటి స్టెప్స్లో తీసుకుంటున్నారు, అందుకోసం మీరు దూరం ఉన్నారా అంటే? వాళ్ళది మెయిన్ ఫెస్టివల్ కదా క్రిస్మస్ అనేది. సో ఇప్పుడు కూడా రాకపోతే ఇంకెంత మనస్పర్ధలు, ఇంకెంత దూరం పెరిగింది, అందుకని ఇప్పుడు రాలేదా అనేటువంటి ఆలోచనలో అందులో ఉన్నారు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఉన్నటువంటి మనస్పర్ధలు అనేది గత 3 సంవత్సరాల నుంచి మనం వింటున్నాము. సో అదంతా ఒక ఎత్తు అయితే, జనరల్గా వాళ్ళిద్దరి మధ్య ఏమున్నా కానీ లాస్ట్ టైం జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలు కానీ, అంతకుముందు జరిగినటువంటి వేడుకల్లో కానీ, అంతకుముందు జరిగినటువంటి వైఎస్ జయంతి కానీ, వర్ధంతులకు కానీ, ఇవన్నీ కూడా హాజరవుతూ ఉన్నారు. ప్లస్ కొంచెం ఎడమకంగా ఉంటూ వాళ్ళు ఏదో ఒక కెమెరాలో కనిపించారు, ఒక ఫ్రేమ్లో కనిపించారు. కానీ ఈసారి ఒక ఫ్రేమ్లో కనిపించకపోవడంతో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, లేదంటే ఒక రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది. ఎందుకు మొదలైందంటే, షర్మిల ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతున్నారు అనేది ఒక టాక్ ఉంది రాజకీయంగా. సో ఏ పార్టీ తరఫు నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు మొత్తం కట్ అయిపోయిందా, అన్న చెల్లెల మధ్య సంబంధాలు కట్ అయిపోయినాయా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది క్రిస్మస్ వేడుకలను చూస్తే. ఆల్రెడీ క్రిస్మస్ వేడుకలు ఉదయం నుంచి లైవ్ ఇచ్చారు వాళ్ళ మీడియాలోనే కంటిన్యూగా లైవ్ ఇచ్చారు. ఎక్కడ కూడా నేను కూడా చూశాను కొద్దిసేపు. సో షర్మిల కనిపించలేదు ఆ ఫ్రేమ్లో, ఎక్కడ కనిపించలేదు. సో అలాగే ఈ షర్మిల రాకపోవడం అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. క్రిస్మస్ వేడుకల్లో పెద్ద హాట్ టాపిక్గా షర్మిల అది మారింది. అంటే షర్మిల రాలేదా, రాలేకపోయిందా, రానివ్వలేదా? సో అక్కడ విజయం కనిపించారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉండి ఉంటుంది, అందుకే రాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే విజయం ఇద్దరికి తల్లే కదా, తల్లి అయితే కనిపించారు, చెల్లి మాత్రం కనిపించట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రోలింగ్స్. సో వాస్తవంగా నేను షర్మిల కోసం ఉంటాను, షర్మిలకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాను, న్యాయం చేయాలని చెప్పి ఆమె ఏదో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు విజయం గారు. సో ఇప్పుడు మరి కుమారుడి పక్షాన చేరారా విజయమ్మ? ఇప్పుడు ఆల్రెడీ ఒక మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉంది షర్మిల. మ్యారేజ్, వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ సంబంధించి ఏదో పనుల్లో ఉన్నట్టుంది. ఎంత ఉన్నా కానీ, ఇన్ని పనులు ఉన్నప్పటికి కూడా 1 గంట అటు ఇటుగా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేవాళ్ళు. అటు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఒక ఫ్రేమ్లో అయితే కనిపించేవాళ్ళు. బట్ ఈసారి ఒక ఫ్రేమ్లో కనిపించకపోవడం అనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది. శ్రీరెడ్డి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. శ్రీరెడ్డి అంటే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డికి నా ఆరాధ్య జయం అని చెప్పి చెప్తా ఉంటుంది. సో శ్రీరెడ్డి కూడా ఒక ట్వీట్ చేసింది. అది సోషల్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాంట్లో బాగా ట్రోల్ అవుతుంది. అది ఏంటంటే, ఆస్తి కన్నా కూడా ఆస్తే ముఖ్యం నీకు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కన్నా కానీ, అంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి చెడిందని చెప్పి ఆమె ట్వీట్ ద్వారానే అర్థమవుతుంది. సో ఆమె ట్వీట్ ఏం చేశారు, సో నేను సైతాన్లాగా పట్టి పీడిస్తాయి అని ఏదో ఒక రకంగా చేయడం జరిగింది. ఇప్పుడే నాకు ట్వీట్ కూడా రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంటే శ్రీరెడ్డి చేసినటువంటి ట్వీట్ని తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే, అంటే శ్రీరెడ్డికి కూడా తెలుసు అనమాట వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, గ్యాప్ వచ్చింది అని. సో కాబట్టి ఇప్పుడు అందరూ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో శ్రీరెడ్డి కూడా ఆమోద ముద్ర వేశారు ఆ ట్వీట్ ద్వారా. మరి శ్రీరెడ్డి చేసిన ట్వీటా, లేకపోతే అది శ్రీరెడ్డి రూపంలో వచ్చిన ట్వీటో మనకు తెలియదు. కానీ అంటే ఆవిడ చాలా రోజుల నుంచి కూడా వైసీపీ పార్టీకే వర్క్ చేస్తూ, వైసీపీ పార్టీకి అనుకూలంగా చాలా మాటలు, చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది కదా. అవును, శ్రీరెడ్డి చేయటం జరిగింది. ప్లస్ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఆవిడ షర్మిలాని కొంచెం ఆస్తి కోసం నువ్వు అన్నను కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడ్డావు,
క్రీస్తు నిన్ను క్షమించుడు అనే యాంగిల్లో ఆమె పెట్టడం జరిగింది ట్వీట్. అంటే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు షర్మిల రాజకీయ ప్రవేశం అనేది కన్ఫర్మ్ అయిపోతుంది దాదాపుగా. సో ఆమె కనుక రాష్ట్రంలో ఎంటర్ అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ మూలాలు ఏవైతే ఉన్నాయో అవి కదిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకు కదులుతాయి అని ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ఓట్ బ్యాంకు సంబంధించి ఏమి ఓట్ బ్యాంక్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఆ పార్టీ వాళ్ళు. అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. సో అందుకే ఇమాములకు కానీ లేదంటే పాస్టర్లకు కానీ ఆయన గౌరవ వేతనం కూడా ఫిక్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. సో దాని మీద హిందూ సమాజం వ్యతిరేకంగా కూడా అప్పుడు మాట్లాడటం జరిగింది. దాని మీద బయటకు వచ్చి చాలామంది కూడా మాట్లాడారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అవి కంటిన్యూ చేస్తూ ఈ మధ్యకాలంలో చర్చిల్ని, ప్రతి గ్రామంలో చర్చిల్ని నిర్మించడానికి ప్రభుత్వం వైపు నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఫండింగ్ కూడా రిలీజ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. సో ఆయన ద్వారా 1000 కోట్ల రూపాయలు విడుదల చేయించారు. ప్రతి గ్రామంలో చర్చ్ నిర్మించాలి, చర్చ్ కావాలి, ప్రార్థనలు చేయాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఫండ్స్ని కూడా రిలీజ్ చేశారు. సాధారణంగా మనం ఇంత పూర్వకాలంలో కనుక చూస్తే, పూర్వకాలం అంటే ఒక 2-3 దశాబ్దాల క్రితం చూస్తే కనుక ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉండేది, అవును, లేదా హనుమాన్ టెంపుల్ ఉండేది, హిందూ టెంపుల్స్ ఉండేవి ఎక్కువ. హరిజన గిరిజన వాడల్లో కూడా ఏ మారుమూల గ్రామం అయినా రామాలయం రామాలయం ఉండేది. హరిజన గిరిజన గ్రామాల్లో కూడా రామాలయం ఉండేది, హనుమాన్ టెంపుల్ ఉండేది. ఇప్పుడు వాటి ప్లేస్లో ఇప్పుడు చర్చిలు వచ్చేస్తున్నాయి. చర్చిలు రావడానికి కారణం ఏంటంటే క్రిస్టియన్ మతం తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది. సో ఆ మత మార్పులకి ప్రోత్సహిస్తున్న టీములు కూడా వచ్చేసినాయి. సో కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, డైరెక్ట్గా ఇప్పుడు అసలు చర్చిల్ని నిర్మించడానికి ఫండింగ్ గవర్నమెంట్ వైపు నుంచి ఇస్తున్నారు కాబట్టి మత మార్పులు చేసే వాళ్ళ వేగం కూడా పెరిగింది. దాంతో క్రిస్టియానిటీ పెరిగిపోయింది ఆ రాష్ట్రంలో అనేది కూడా వినిపిస్తుంది. సో అందుకే ఓట్ బ్యాంక్ లాస్ట్ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ సాలిడ్గా జగన్మోహన్ రెడ్డికి వేసింది. దానికి కారణం ఏంటంటే బ్రదర్ అనిల్, ఆయన బావమర్ది. సో బ్రదర్ అనిల్ అన్ని చర్చిల ఫాస్టర్లతోటి సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వండి, దానికి కోఆపరేట్ చేయండి అని చెప్తే పాస్టర్లు కూడా అప్పట్లో కోఆపరేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేశారనేది నగ్న సత్యం 2019లో. కానీ ఆ తర్వాత బ్రదర్ అనిలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేశాము అని చెప్పి ఒక ఫీల్ అవుతున్నారు. ఆయన ఫీల్ అవుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి దించేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఒకనొక సందర్భంలో పర్యటించి పాస్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి దించడానికి మేము ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టబోతున్నాం, మనం రాబోతున్నాం, మన పార్టీ రాబోతుంది అని చెప్పి కొన్ని సంకేతాలు ఇచ్చారు అప్పట్లో, ఒక 1 year బ్యాక్. అయితే ఇప్పుడు అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి షర్మిలకి ఏర్పడింది అనేది ఇటీవల కాలంలో వినిపిస్తుంది. సో ఆ పార్టీ తరఫు నుంచి కనుక ఏపీలో ఎంటర్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. అంటే ఇవాళ క్రిస్మస్ సందర్భంగా షర్మిల కనిపించట్లేదు అని అంటే పూర్తిగా బెడిసింది ఇద్దరి మధ్య అనేది అర్థమవుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బ్రదర్ అనిల్ అలాగే షర్మిల ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనులు చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా డెఫినెట్గా ఉంది. ఎందుకనంటే అది బ్రదర్ అనిలే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఇంకా అధికారంలో దించేయాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి దించేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు అనుకోలేదని చెప్పి కూడా ఆయన కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ పాయింట్ ఏంటంటే విజయమ్మ గారు కనిపించారు అక్కడ. సో విజయమ్మ గారు ఏమైనా మాట్లాడి సయోధ్య చేసి సంధి కుదిర్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకనంటే ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాలి షర్మిల. అంటే ఒకవేళ నిజంగానే విజయం గారు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి సయోధ్య గారిని కుదిర్చినట్లయితే వాళ్ళకి చాలా మెయిన్ పండుగ, ఒకే ఒక పండుగ క్రిస్టియన్స్కి క్రిస్మస్. ఇక్కడే షర్మిల కనిపించలేదు అని అంటే సయోధ్య కుదరలేదు, దానివల్లనే ఇంకా విజయం కూడా ఏమీ చేయలేక ఏం చేసినా ఫైనల్లీ కొంతమందికి ఏంటంటే ఇండియన్ వైజ్ చూసుకుంటే ఇండియన్స్ అందరికీ కొడుకు తప్పు చేసినా ఏం చేసినా కొడుకే ఫైనల్లీ కొడుకే కావాలన్న రీతిలో ఉంటారు. కాబట్టి అందుకేనా విజయం షర్మిల వైపు రాకుండా జగన్మోహన్ రెడ్డి వైపు ఉండిపోయి కూతురుని వదిలేశారా? విజయం గారు అలా చేయరు అనుకుంటున్నా, అంటే అలా ఉండదు. ఎందుకంటే షర్మిల పట్ల కొంచెం ఎక్కువగా కన్సర్న్ ఉంటుంది. కానీ మెయిన్ ఫెస్టివల్ అన్నప్పుడు ఇక్కడ రాలేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందనేసి అందరికీ తెలుసు. బట్ దానికి సంబంధించి ఆస్తులు సంబంధించిన వివాదమా లేదంటే ఇంకోటి ఉందనేది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే విజయం గారు అక్కడ కనిపించారు కాబట్టి
విజయమ్మ యాక్చువల్గా 3 రోజుల పాటు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ప్రతిసారి అంతే 3 రోజులు క్రిస్మస్ సందర్భంగా వెళ్తారు, కడపకి వెళ్తారు, తర్వాత పులివెందుల చర్చిలో ప్రార్థనలు చేస్తారు, కేకులు కట్ చేస్తారు, ఆడ మొత్తం ఒకరికొకరు విషెస్ చెప్పుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడంతో ముగిస్తారు ప్రోగ్రామ్. సో అలానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అయితే విజయమ్మ కూడా వెళ్ళారు, విజయమ్మ గారు కూడా వెళ్ళారు కాబట్టి ఆవిడ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తారనేది డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు షర్మిల చేరడానికి అంతా రెడీ అయిపోయినటువంటి క్రమంలో చివరి నిమిషంలో ఫోన్ చేసి షర్మిలని ఆగు అని చెప్పి విజయమ్మ గారే చెప్పారు, అందుకే ఆగిపోయింది షర్మిల అని చెప్పి అప్పుడు వినిపించినట్టు మాట. ఎందుకనంటే ఆ రోజు బైబిల్ మీద ప్రమాణం చేసి ఆస్తులను పంచిస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇస్తారని చెప్పేసి షర్మిలకి చెప్తే షర్మిల ఆగిపోయిందని చెప్పి అప్పుడు వచ్చినటువంటి న్యూస్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుంటే కనుక ఇప్పుడు అదే పంచాయతీ పులివెందుల్లో చేసేటువంటి అవకాశం ఉంది. అది కనుక కుదిరితే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుంది. లేదంటే ఇవాళ జరిగినటువంటి పరిణామాన్ని కనుక చూస్తే అన్న చెల్లెల మధ్య కటీఫ్ అనేటువంటి అభిప్రాయానికి మనం రావచ్చు. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఫెస్టివల్ క్రిస్మస్లోనే ఆ సెలబ్రేషన్స్లోనే షర్మిల లేరు అని అంటే ఇద్దరి మధ్యన ఎంత పెద్ద అగాధం ఉందనేది అర్థమైపోతుంది. సో దాన్ని విజయమ్మ పుచ్చగలుగుతారా లేదా అనేది వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.